మరి ఇంకా రేవంత్ రెడ్డి గారేమో విద్యాశాఖ నా దగ్గరనే ఉంది అంటున్నాడు. ఉంటే మంచిదే మరి, కానీ చేయాలి కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. మూసీపై ముందుకు 7,360 కోట్లతో పునరుజ్జీవనం అంట. 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని చేసినా ప్రజలకు బుద్ధి రాకపోతే కూడా ఏం చేయలేము. నువ్వు అద్దంలాగా వేసినా కూడా చెత్త తీసుకుపోయి ఆడేస్తే ఏం లాభం? ఇప్పుడు దక్షిణ కొరియాలో అక్కడక్కడ యూకేలో పోయి చూసొచ్చిండ్రు. అక్కడ నదులు ఎందుకు నీట్గా ఉన్నాయి? వాళ్ళకు ఏడ చెత్త టప్ ఉంటే ఆడ తిని అందేస్తారు. మనోళ్ళు అట్లా కాదు, ఇట్లా బిస్కెటో లేకపోతే ఇంకేదో తీసుకుంటారు, ఆ తిని ఇట్లా వాడేస్తారు. ఆ చెత్త టప్ పక్కన కూడా ఏడు అందులో. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేసి ఎన్నో చేస్తున్నాయి, కానీ మనకు కూడా బుద్ధి ఉండాలి అంటున్నా. మనకు కూడా ఏం తిన్నా ఏం తాగినా ఆ చెత్త డబ్బాలు వేసేటట్లు ఉండాలి. ఇక ఇండ్లలో చెత్త తెచ్చి కూడా వేస్తారు. ఇంకా మెల్లగా బండ్ల మీద వచ్చి ఏడ ఉంటుంది, బాగుంటుందా? దక్షిణ కొరియా యూకేలలో గట్లే ఉంటుందా? మనం మారాలి అంటున్నా. మనం మారితేనే ఇట్లాంటి నిధులు ఈ సుందరీకరణ చేసినప్పుడు మంచిగా ఉంటాయి. మనం మంచిగా లేకుండా మనం మారకుండా ఏడంటే ఆడ చెత్త వేస్తాం, ఏం లాభం? ఇన్ని కోట్ల వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఒకసారి చూద్దాము. 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ అంట. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మూసిపై ముందుకట. మహానగర అభివృద్ధికి మూల బిందువు ఇదే. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అట. ఫేజ్ 3 పథకానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. మొత్తం ఖర్చులో 40:60 అట పర్సెంటేజ్ విధానం అంట. ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన. హ్యామ్ విధానంలో ప్రాజెక్టు నిర్మాణం. ఓఆర్ఆర్ ఫేజ్ 2. ఇక ఓ రకంగా ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు అనుకోవాలి. ఇంకా దీన్ని ఇంకా ఊకే పంచాయతీ. కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధి. నియోపోలిస్ అట. సెజ్కు మురుగునీటి వ్యవస్థకు శంకుస్థాపన. కార్యరూపంలోకి సీఎం రేవంత్ కళల ప్రాజెక్ట్ అట. మరి ఏం కళలు కంటున్నాడో ఏం కథనో తెలియదు, కానీ ఆ మంత్రుల బృందాన్ని కూడా పంపిండు. దక్షిణ కొరియానే అనుకుంటా, ఆ లండన్ కూడా పోయొచ్చారు. మరి 2 ఏళ్లలో పూర్తి చేయాలంట. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో చేస్తారంట. చూడాలి మరి. అక్కడ పక్కల ఇండ్లు ఉన్నాయి, కథలు ఉన్నాయి. వాళ్ళని ముట్టుకోరా, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారో తెలియదు. అప్పుడే ముట్టుకుంటేనే పెద్ద రాదంతమైంది, పెద్ద గొడవలు, యుద్ధాలు అయినాయి. ఏం చేస్తారో చూడాలి మరి. నిమజ్జనోత్సవం సక్సెస్. అధికారుల సమన్వయం బేషట. ప్రశాంతంగా జరిగిన నిమజ్జనోత్సవాలు. సిబ్బంది పనితీరుపై సీఎం రేవంత్ కితాబంట. మొత్తమైతే ఎలాంటి ఏం జరగలేదు, పర్వాలేదు, ఏం కాలేదు. మీ భవిష్యత్తుకు నాది భరోసా. న్యాయపరంగా